మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి. సో ఇది తిరగా మరగా అడుగుతారండి నన్ను క్వశ్చన్స్. నేను ఒక ఆన్సర్ ఇస్తుంటే మళ్ళీ క్వశ్చన్స్ అట్లనే అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే ఒక బ్లౌజ్ కుట్టాలి. ఫస్ట్ మీ బ్లౌజే కుట్టండి. 13కి హాఫ్ ఇంచ్ కలిపి 13.5 వచ్చేలాగా మీరు చెస్ట్ లెంత్ కోసం తీసుకోవాలి. దీనికోసం మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా పెట్టాలి. చాలా మంది అడ్జస్ట్మెంట్ చెప్పంగానే నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిరన్న, వాళ్ళకి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, వంగినట్టుగా ఉంది, వాళ్ళకి పైకి రావాలంటున్నారన్న, ఏం అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. బ్యాక్ పార్ట్ లో ఆల్రెడీ ఖర్చులు తీసేసుకున్నాం, ఇంకా ఫ్రంట్ పార్ట్ లో విడిగా ఖర్చులు తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అని చెప్పి దీంట్లో ఖర్చులు అవన్నీ తీసుకోకుండా డైరెక్ట్ పెట్టేశారండి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ పై నుంచి మీరు మెజర్మెంట్ తీసుకుంటున్నారా, హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి మెజర్మెంట్ తీసుకుంటున్నారా చెస్ట్ లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కానీ పొరపాటు చేసిరంటే ఈ వెయిట్ కి షోల్డర్ జాయింట్ అనేది పైన ఉండకుండా నెట్టుకు వస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు జారినట్టు ఉంటుంది వాళ్ళకి కొద్దిగా. సో వీళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎవరికి ఏ విధంగా మనం రెడీ చేస్తే ఫ్రంట్ పార్ట్ సెట్ అవుతుంది అనేది చూద్దాం. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. అంటే ఇక్కడ మిస్టేక్ అని కాదు, మిస్టేక్తో పాటు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ కొలత జాకెట్ ఇచ్చారనుకోండి, కొలత జాకెట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రంట్ పార్ట్ మాకు సరిగ్గా సెట్ అవ్వలేదు, ఇప్పుడు కుట్టే బ్లౌజ్ కొంచెం సెట్ చేసి కుట్టండి అంటారు. సో అప్పుడు ఏం చేస్తామంటే చాలామంది అడ్జస్ట్మెంట్ అనేది చెయ్యరు, ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది కూడా తెలియదు. అందుకోసం మీకు ఈరోజు వీడియోలో కొలత జాకెట్ పర్ఫెక్ట్గా లేనప్పుడు కానీ, లేదంటే కస్టమర్ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చెప్పినప్పుడు మనం డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది చెప్తాను. ప్లస్ మీరు చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయండి, అవన్నీ కూడా చెప్తాను ఇక్కడ. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో టిప్స్ మీకు ఏవైనా యూజ్ అవుతాయి అనిపించింది అనుకోండి, లాస్ట్కి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు చెప్పే టిప్స్లో ఏదో ఒక టిప్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చెస్ట్ అనేది మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేయాలి. సో దీంట్లో వచ్చేసి చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చెస్ట్ హెవీ చెస్ట్, ఈ మిడిల్ చెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే మీడియం బ్రెస్ట్ సైజ్తో ఉంటారు. అయితే వీళ్ళకి వచ్చి బ్లౌజ్ నార్మల్గా దాదాపుగా సెట్ అయిపోతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళిద్దరికే కొంచెం చేంజెస్ వాళ్ళే అడుగుతారు, అవన్నీ కూడా చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి మీరు చేసే మిస్టేక్స్ ఏంటనేది తెలియదు మీకు. అయితే ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది కొలుచుకునేటప్పుడు మీరు బాడీ మెజర్మెంట్ పైన తీసుకున్నా సరే, కొలత జాకెట్ ప్రకారంగా తీసుకున్నా సరే, మనకు ఖర్చులు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లెంత్ కట్ చేస్తాం, బ్యాక్ పార్ట్ పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. ఎందుకు 1 ఇంచ్ యాడ్ చేస్తాం? కింద నడుము బెల్ట్ వేస్తాం, పైన షోల్డర్ జాయింట్ కట్ చేస్తాం. అయితే దీనికోసం ఏదైతే బ్యాక్ పార్ట్లో తీసుకుంటారో ఫ్రంట్ పార్ట్లో కూడా మళ్ళీ ఖర్చు కోసం తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే బ్యాక్ పార్ట్ని పెట్టుకునే కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాం, బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ ఖర్చులు తీసేసుకున్నాం, ఇంకా ఫ్రంట్ పార్ట్లో విడిగా ఖర్చులు తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అని చెప్పి దీంట్లో ఖర్చులు అవన్నీ తీసుకోకుండా డైరెక్ట్ పెట్టేశారండి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి కస్టమర్ చెస్ట్ లెంత్, ఇప్పుడు ఈ షోల్డర్ భుజం పై నుంచి ఈ చెస్ట్ ఎండ్ వరకు మెజర్మెంట్ ఎంత ఉందనేది చూసుకుందాం. దాదాపు ఒక 13 ఇంచులు ఉందనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ 13 ఇంచులకి మనం 1 ఇంచ్ ఖర్చు కోసం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం యాడ్ చేసినాం కదా, ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటే ఎక్కువైపోతుందేమో అనుకోదు. చాలా మంది నన్ను ఫోన్ చేసి అదే అడుగుతారు వాట్సాప్లో కూడా, అన్న ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఎందుకు తీసుకోవాలి, లూజ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి. మనకి బ్యాక్ పార్ట్లో తీసుకునే మెజర్మెంట్స్ దాని ఖర్చు కోసం తీసుకుంటాం. ఫ్రంట్ పార్ట్లో కూడా ఆల్రెడీ ఇక్కడ ఖర్చు వచ్చేసింది, షోల్డర్ జాయింట్ ఖర్చు వచ్చింది, బట్ చెస్ట్ లెంత్ పెట్టేటప్పుడు ఖర్చు సపరేట్గా మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు ఉందనుకోండి, దీనికి 1 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు కోసం. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ కలిపి 14 ఇంచులు పెట్టాలి. అయితే ఇప్పుడు 1 ఇంచ్ ఎందుకు తీసుకుంటాం, మళ్ళీ ఎక్కువైపోతుంది అని అంటారు చాలా మంది. చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం, ఏది బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం, అదే బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్నాం. ఇప్పుడు 13 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవడం అనేది మీరు ఇక్కడ నుంచి ఈ పై నుంచి ఎక్కడి నుంచి పెడుతున్నారు ఈ చెస్ట్ లెంత్ కోసం అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ పై నుంచి కనుక మీరు చెస్ట్ లెంత్ కోసం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు 13 ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి మళ్ళీ మనం 1 ఇంచ్ యాడ్ చేయాలి. సో 1 ఇంచ్ ఖర్చు ఎందుకు యాడ్ చేసుకుంటాం, ఇప్పుడు మనకు ఈ పై వైపు నుంచి మెజర్మెంట్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏదైతే ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు హాఫ్ ఇంచు,
మళ్ళీ ఇక్కడ పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ విడదీస్తాం, మళ్ళీ పై పార్ట్కి షేప్ ఇస్తాం, షేప్ బెల్ట్కి షేప్ ఇస్తాం విడదీసి. సో ఇక్కడ షేప్ బెల్ట్ మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి కాబట్టి దీనికోసం 1/2 ఇంచు మొత్తం మనం 1 ఇంచ్ యాడ్ చేసుకునేసరికి ఏదైతే 13 ఇంచులు తీసుకున్నామో చెస్ట్ లెంత్, ఆ చెస్ట్ లెంత్ 13 ఇంచులు ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది. ఒకవేళ మీరు ఈ పైనుంచి కాకుండా ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఒకవేళ సపరేట్గా తీసుకొని ఇక్కడ నుంచి మాత్రమే మీరు ఇక్కడ 13 ఇంచులు తీసుకురనుకోండి, అప్పుడు మెజర్మెంట్ ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మీరు 1/2 ఇంచు దీని షోల్డర్ జాయింట్ కోసం వదిలిపెట్టి ఇక్కడ నుంచి మీరు చెస్ట్ లెంత్ 13 ఇంచులు తీసుకున్నారు కాబట్టి కింద వైపున ఒక 1/2 ఇంచు తీసేసుకుంటే పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వెళ్ళిపోతుంది, కింద 1/2 ఇంచు ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం వస్తుంది. సో ఈ ఖర్చు తీసుకోవడం దగ్గర చాలా మంది మిస్టేక్ చేస్తున్నారండి. ఈ పైనుంచి మీరు మెజర్మెంట్ తీసుకుంటున్నారా, 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టి మెజర్మెంట్ తీసుకుంటున్నారా చెస్ట్ లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కానీ పొరపాటు చేసిరంటే ఇప్పుడు 13 ఇంచుల చెస్ట్ లెంత్ ఉంది, దీనిలో ఖర్చు అనేది తీసుకోకుండా డైరెక్ట్ 13 ఇంచులు పెట్టేసిరు అనుకోండి, అప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచు, ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచు తగ్గిపోతుంది దీంట్లో నుంచి. అప్పుడు 13 ఇంచులకు ప్లస్ 1 ఇంచు కాకుండా -1 ఇంచు అవుతుంది. ఒక 1 ఇంచు తగ్గిపోయి మీకు చెస్ట్ లెంత్ ఏ విధంగా రెడీ అవుతుంది అంటే 12 ఇంచులు రెడీ అవుతుంది. సో చెస్ట్ లెంత్ అనేది మీరు కొలత బాడీ పైన కావచ్చు, కొలత జాకెట్ పైన కావచ్చు, ఏదైతే మెజర్మెంట్ తీసుకుని దానికి ఖర్చు యాడ్ చేయకుండా పెట్టుకున్నారో ఆ 1 ఇంచు తగ్గిపోయి 12 ఇంచులు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేస్తుంది. అంటే వాళ్ళ చెస్ట్కి సరిపడా మీరు ఇక్కడ బ్యాగ్ రెడీ చేయలేరు, టైట్గా రెడీ చేసారు. సో ఈ ప్రాబ్లం ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది అంటే ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో షోల్డర్ జాయింట్ వచ్చేసి భుజం పైన ఉండదు, అప్పుడు ముందుకు నెట్టుకొచ్చేస్తుంది. ఈ విధంగా ఎందుకు ముందుకు నెట్టుకొస్తుంది, ఇక్కడ బ్యాగ్ అనేది మీరు చెస్ట్కి సరిపడా బ్యాగ్ రెడీ చేయలేరు కదా. సో దానికోసం ఏమవుతుంది అంటే ఇక్కడ చెస్ట్ అనేది క్లాత్ని లాగి పట్టేస్తుంది, ఎందుకంటే సరిపోలేదు కాబట్టి. అట్లా లాగి పెట్టినప్పుడు షోల్డర్ జాయింట్ భుజం పైన ఉండదు, కిందికి నెట్టేస్తుంది. ఈ చెస్ట్ అప్పర్ చెస్ట్ దగ్గర ఫస్ట్ హుక్ దగ్గర గీతలాగా ఏదైతే వస్తుందో ఈ మిడిల్ చెస్ట్ దగ్గర కూడా గీతలాగా టైట్గా పట్టేస్తుంది. అది మీరు సైడ్లలో కుట్లు విప్పదీస్తే కూడా సరిపోదు, సెట్ కాదు బ్లౌజ్ అప్పుడు ఇంకా. ఎందుకంటే మీకు ఇక్కడ కప్పు సైజే తగ్గించారు కదా. సో కప్పు సైజు తగ్గించినప్పుడు బ్లౌజ్ సెట్ కాదు ఇంకా. అది ఏది ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ మీరు కుడితే అప్పుడు వాళ్ళకి చెస్ట్ భాగం అనేది బాగా టైట్గా పట్టేసినట్టుంటే సైడ్ జాయింట్లో విప్పదీయొచ్చు వాళ్ళకి. ఎందుకంటే మొత్తం షేప్ బెల్ట్ అనేది ఉండదు, ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది కాబట్టి సైడ్లు కుట్లు విప్పదీసి వాళ్ళు టైట్ లూజు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్లో మనం బ్లౌజ్ రెడీ చేసేటప్పుడు లేదంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేస్తే కానీ ఇక్కడ మీరు ఖర్చు కోసం ఖచ్చితంగా కలుపుకోవాలి 1 ఇంచు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అన్న మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ దగ్గర లూజింగ్ కోసం అంటే కొంతమంది చెప్తారు, నేర్పించే వాళ్ళు కొంతమంది చెప్తారు అప్పర్ చెస్ట్ దగ్గర మిడిల్ చెస్ట్ దగ్గర లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అని చెప్పి, అంటే అది వాళ్ళ ప్రాసెస్లో యాడ్ చేసుకోమంటారు. అయితే చాలా మంది అన్న ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర కూడా మనం లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలని అడుగుతారు. మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర లూజింగ్ కోసం యాడ్ చేయొద్దు, ఖర్చు కోసం యాడ్ చేసుకుంటాం 1 ఇంచు. మీరు ఒకవేళ ఈ ఖర్చు కాకుండా ఇంకా లూజింగ్ కోసం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా మీకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందంటే మొత్తం లూజ్ వచ్చేస్తుంది. ఇంకా లూజ్ వచ్చేసి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ కప్పు షేప్ దగ్గర బ్యాగ్ లూజ్ అయిపోయిందో ఈ కప్పు షేప్ లూజ్ అవ్వగానే బ్లౌజ్ భుజాలు జారిపోతుంది, భుజాల పైన ఉండదు. ఇది మళ్ళీ టైట్ చేయాలి అంటే షేప్ బెల్ట్ విప్పి ఆ డాట్ని మొత్తం విప్పి అదంతా సెట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం చెస్ట్ లెంత్, ఎందుకంటే చాలా మంది నన్ను ఈ డౌట్లు ఎక్కువ అడుగుతూ ఉంటారు కామెంట్స్లో కూడా, ఇదే డౌట్ రిపీటెడ్గా వస్తుంటుంది, అన్న మాకు చెస్ట్ లూజ్ వచ్చేసింది లేదంటే చెస్ట్ పట్టేసినట్టుంది టైట్ అయిపోయింది అని చెప్పి, షోల్డర్ జాయింట్ భుజం పైన ఉండట్లేదు నెట్టుకొస్తుంది అని చెప్పి. సో ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. అయితే షోల్డర్ జాయింట్ భుజం పైన ఉండకుండా ముందుకు నెట్టుకొస్తుంది అంటే ఇంకొక వేరే ప్రకారంగా ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం వస్తుంటుంది. చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే చెస్ట్ బ్యాగ్ ఎక్కువ ఉండేసరికి ఈ వెయిట్కి షోల్డర్ జాయింట్ అనేది పైన ఉండకుండా నెట్టుకొస్తుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు జారినట్టు ఉంటుంది వాళ్ళకి కొద్దిగా. సో వీళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా సరే ఎప్పుడైతే వీళ్ళకు బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటుందో కొంచెం జారినట్టు ఉంటుంది కదా, వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఆ జారినట్టుగా లేకుండా ఎత్తి పట్టినట్టుగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ భుజం దగ్గర జారకుండా భుజం అనేది షోల్డర్కి సమానంగా ఉంటుంది, ముందుకు నెట్టుకు రాదు. అది ఎట్లా అనేది నేను ఇక్కడ సైడ్ చెప్తాను, చిన్న పాయింట్ ఉంటుంది, ఆ చిన్న పాయింట్లోనే ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ రాకపోవడం అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చెస్ట్ లెంత్ ఏ విధంగా తీసుకుని అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ లెంత్ తీసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంత వేయాలి అనే దగ్గర కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఒక్కొక్కసారి కస్టమర్ కొలత జాకెట్ ఇచ్చి మాకు ఈ జాకెట్ ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదండి కొంచెం అడ్జస్ట్ చేయండి అంటారు. సో అట్లా కానీ కంప్లైంట్ ఇచ్చిర్రు అంటే మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు చెస్ట్ లెంత్ తీసుకున్నారు, వాళ్ళకి చెస్ట్ భాగం బాగా పట్టేసినట్టు ఉంది అని చెప్పారు. సో దానికి మీరు ఏం చేస్తారు,
ఇక్కడ చెస్ట్ లెంత్ కొలత జాకెట్లో తీసుకున్నది కాకుండా ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు వాళ్ళ సైజుని బట్టి ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి పట్టేసినట్టు ఉంది. మీరు లూజ్గా రెడీ చేయాలి కొద్దిగా అంతా. అట్లాంటప్పుడు ఏంది చెస్ట్ లెంత్ కొంచెం పెంచాలి. మీరు బాడీ పైన తీసుకోండి, తీసుకొని అదే మెజర్మెంట్కి ఖర్చు అడ్జస్ట్ పెట్టండి. ఒకవేళ బాడీ పైన తీసుకోలేదు, మీరు మర్చిపోయారు అనుకోండి, కొలత జాకెట్లో ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి, కొలత జాకెట్ సపోజ్ 13 వచ్చింది అనుకోండి, 13కి హాఫ్ ఇంచ్ కలిపి 13.5 వచ్చేలాగా మీరు చెస్ట్ లెంత్ కోసం తీసుకోవాలి. దీనికోసం మళ్ళీ 1 ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు చెస్ట్ భాగం ఏదైతే టైట్గా పట్టేసినట్టు ఉందో ఆ టైట్గా పట్టకుండా కొంచెం ఫ్రీగా వస్తుంది, మీకు బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇది చెస్ట్ లెంత్ తీసుకోవాల్సిన దగ్గర అడ్జస్ట్మెంట్. అయితే ఇక్కడ చేసేటప్పుడు చాలా మంది ఏం చేసేస్తారంటే మెయిన్ డాట్ వెడల్పు ఎంత వేయాలి అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే కొలత జాకెట్లో ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నారో అదే మెజర్మెంట్కి కొంచెం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసిరు. మెయిన్ డాట్ వెడల్పు కూడా కొలత జాకెట్లో నుంచి తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకు బ్లౌజ్ సెట్ కాని బ్లౌజ్ మనకి ఇచ్చిరు, దాంట్లో మెజర్మెంట్స్ అన్ని తీసుకోవద్దు, దాంట్లో మళ్ళీ లూజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం చెస్ట్ లెంత్ కోసం ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసినామో మెయిన్ డాట్ కూడా చాలా మందికి ఏమవుతుంది అంటే 2 ఇంచులే ఉంటుంది వాళ్ళ కొలత జాకెట్లో. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి కేవలం 2 ఇంచులే ఉంటుంది. మెయిన్ డాట్ పొడవు కూడా 1.5 మాత్రమే, 1.5 1.30 వరకు డాట్ పొడవు వేసి ఉంటుంది. అట్లా వేయడం వల్ల కూడా చెస్ట్ కిందకి జారిపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి మెయిన్ డాట్ని 2.5 2.30 పైకి లేపుతామో అప్పుడు ఈ చెస్ట్ అనేది పైకి ఎత్తినట్టుగా ఉంటుంది. జస్ట్ ఏదో వేసి వేయినట్టు పెట్టిరనుకోండి, కప్పు సైజ్ ఏమవుతుంది అంటే కిందికి జారిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే డాట్ పొడవు డాట్ వెడల్పు కూడా కొలత జాకెట్లో నుంచి తీసుకోకుండా, నడుములు వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి మీరు కట్ చేసే కస్టమర్ బ్లౌజు, అప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారంటే చెస్ట్ లైన్ దగ్గర మీరు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేసిరు, కొలత జాకెట్ సరిగా లేదు, మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా కలిపి తీసుకున్నారు. ఇంకా మెయిన్ డాట్ వెడల్పు దగ్గర కూడా 2.5 కాకుండా 2.30 ఇంచులు వచ్చేలాగా డాట్ వెడల్పు వేసుకోవాలి. అట్లా వేసుకుంటే కనుక వీళ్ళకి ఏదైతే కప్పు షేపు రెడీ అవ్వలేదో, వాళ్ళకి కొలత జాకెట్ ఫిట్టింగ్ ఏదైతే పర్ఫెక్ట్గా లేదో ఇప్పుడు మీరు కుట్టే జాకెట్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ చెస్ట్ లెంత్ తీసుకోవడం, మెయిన్ డాట్ వెడల్పు తీసుకోండి, ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అయితే ఇక్కడ చెస్ట్ డాట్ పొడవు ఎంత వేయాలన్నది కూడా చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఇదిగోండి ఇదంతా రబ్ చేస్తాను. ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి నార్మల్గా ఇంత, వెడల్పు వచ్చేసి ఇంత తీసుకున్నాం. ఈ మధ్యలో నుంచి డాట్ పొడవు ఎంత తీసుకోవాలంటే 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. 2.5 ఇంచులు అనేది కామన్గా ఎవరికైనా తీసుకుంటాం. 2.5 కంటే తగ్గించడం పెంచడం ఎప్పుడు చేస్తామంటే ఎవరైతే ఈ కప్పు సైజు మాకు సూదిలాగా కావాలి, ఎవరు అడుగుతారంటే చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి చెస్ట్ ఉండదు, ఉన్నట్టుగా కనిపించాలి, అంటే షేప్ అనేది ఇట్లా సూదిలాగా రావాలి. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళు చెప్తేనే మనకి ఇట్లా మాకు కప్పు షేపు కనిపించేలాగా కుట్టండి అని చెప్పినప్పుడు ఈ 2.5 కాస్త 2.30 వచ్చేలాగా తీసేసుకుంటాం. ఇట్లా ఒక పావించ్ అంత పెంచేసి 2.30 వచ్చేలాగా డాట్ పొడవు అనేది వేసేసుకోవాలి. తర్వాత ఈ ఉక్సుల పట్టి డాట్ పొడవు కూడా సేమ్ 2.30 వచ్చేలాగా తీసేసుకోవాలి. తర్వాత ఈ 2 డాట్స్కి త్రిభుజాకారంలో వచ్చేలాగా ఇక్కడ డాట్ వచ్చేస్తుంది, ఏది మనకు చంక వైపున డాటు. ఈ 3 డాట్స్ ఎప్పుడైతే ముందుకు దగ్గరకు వచ్చేసాయో ఈ కప్పు షేపు సూదిలాగా వచ్చేస్తుంది. అది చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు అడుగుతారు, అట్లాంటప్పుడు ఇవి అడ్జస్ట్మెంట్ చేస్తాం. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, చెస్ట్ మీడియం సైజు ఉన్నా మాకు ఇట్లా ఉబ్బెత్తులాగా వస్తుందండి, అట్లా ఉబ్బెత్తులాగా రాకుండా కొంచెం ఫ్లాట్ వచ్చేలాగా కుట్టండి అంటారు. అట్లాంటి వాళ్ళకు ఒక మాట ఏంటంటే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాలన్నా అని అడగవచ్చు. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కప్పు సైజ్ అనేది హెవీగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఏమడుగుతారంటే అప్పటికే వాళ్ళకి సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉబ్బెత్తు వచ్చేస్తుంది. అట్లా వద్దండి, మాకు కంఫర్ట్గా ఉండదు, కొంచెం ఫ్లాట్గా అణిగినట్టుగా వచ్చేలాగా కుట్టండి, మాకు షేప్ అనేది కనిపించొద్దు అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు, కానీ సూదిలాగా ఉబ్బెత్తుగా రాదు, ఫ్లాట్గా బోడగా వచ్చేస్తుంది. ఎవరైతే మాకు ఫ్లాట్గా కావాలి ఉబ్బెత్తు వద్దు అనే వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు. వద్దండి మాకు అట్లాంటి వద్దు, ఈ మోడల్లోనే ఫ్లాట్గా కుట్టండి అంటే కనుక ఏదైతే మనం ఫస్ట్ 2.5 ఇంచులు తీసుకున్నామో, ఈ డాట్ పొడవు 2.5 ఇంచులు తీసుకున్నామో దీంట్లో ఒక పావించు తగ్గించేసి 2.5 ఇంచులు వచ్చేలాగా ఈ డాట్ పొడవు అనేది పెట్టాలి. 2.5 నుంచి ఒక పావించు తగ్గియాలి. ఈ ఉక్సుల పట్టి డాట్ కూడా అంతే, 2.5 కాకుండా 2.5 ఇంచు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇంకా ఆటోమేటిక్గా ఇది ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ డాట్స్ వెనక్కి జరుగుతాయో, 3 డాట్స్ చివర్లు వెనక్కి జరిగిపోతాయో ఈ కప్పు షేప్ అనేది సూదిలా కాకుండా ఫ్లాట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ 3 డాట్స్ కార్నర్స్ ముందుకు వచ్చినాయో, దగ్గరకు వచ్చినాయో కప్పు షేప్ సూదిలాగా వచ్చేస్తే అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది అడ్జస్ట్మెంట్ చెప్పంగానే నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిరన్న
వాళ్ళకి కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, వంగినట్టుగా ఉంది, వాళ్ళకి పైకి రావాలంటున్నారన్న ఏం అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పి. సో ఇది అది చెప్తాను, ఇప్పుడు దీంట్లో చెప్తాను. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు పైకి ఎత్తి పట్టినట్టు ఎట్లా చేయాలో చెప్తా. ఇదేంటంటే కప్పు సైజు సూదిలాగా కావాలి అన్న వాళ్ళకి, ఫ్లాట్గా కావాలి అన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్. తర్వాత మీరు ఏది చెప్పలేరు అనుకోండి, మాకు ఏది అక్కర్లేదు, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదు, కొంచెం సెట్ అయ్యేలా కుట్టండి అంటే 2.5 ఈ పొడవు, 2.5 ఈ పొడవు, ఈ రెండింటి కార్నర్ బేస్ చేసుకొని చంక వైపున డాట్ వచ్చేస్తుంది. ఇంకా ఈ చెస్ట్ లెంత్ దగ్గర అడ్జస్ట్మెంట్ చూడండి, బాగా టైట్గా పట్టేస్తుందా ఏంటని కనుక్కోండి వాళ్ళని. కొంచెం ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎంత పెంచాల్సి ఉంటే అంత పెంచి అక్కడ నుంచి మీరు కర్వ్ షేప్ ఇచ్చేసేయండి పై పార్ట్కి. ఇది వచ్చి పై పార్ట్కి తీసుకునే విధానం. ఇంకోటి వచ్చేసి మనకు ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే, మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరే, ఈ పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ని ఎంత మెజర్మెంట్తో విడదీస్తాము అంటే, ఈ కింద వైపు నుంచి 3 ఇంచులు వచ్చేలాగా తగ్గాలి. ఇప్పుడు పై నుంచి ఇట్లుంటుంది మనకి, బ్యాక్ పార్ట్ ఎట్లుంటుంది ఇట్లుంటుంది. సో ఇప్పుడు మనకి చెస్ట్ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ స్టార్టింగ్ వైపున తీసుకోవాలి. ఈ చివరి వైపున కింద నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. తీసుకొని ఏదైతే 2.5 మార్కింగ్ వచ్చిందో, 3 ఇంచుల మార్కింగ్ వచ్చిందో, ఇక్కడ నుంచి మెయిన్ డాట్ని కలుపుకుంటూ ఈ విధంగా పై పార్ట్కి కర్వ్ షేప్ ఇచ్చుకుంటాం. తర్వాత ఇక్కడ 3 ఇంచులు ఏదైతే తగ్గించినామో షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఇదే 3 ఇంచులకి 4 ఇంచులు వచ్చేలాగా ఈ మధ్య పై వైపు స్టార్టింగ్ లో పెట్టుకుంటాం. ఈ మధ్యలో ఏం చేస్తామంటే మనకు షేప్ బెల్ట్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచులు తగ్గిస్తాం మనం. ఆ 2 ఇంచులకి 1 ఇంచు కలిపి ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటాం షేప్ బెల్ట్. ఈ చివరన 2.5 ఏదైతే తగ్గించినామో పై పార్ట్ నుంచి 2.5కు మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచులు వచ్చేలాగా షేప్ బెల్ట్ తీసుకుంటాం. సో ఇట్లా మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే, మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైనా సరే, పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ విడదీసే విధానం, తర్వాత ఈ షేప్ బెల్ట్కి ఖర్చులు యాడ్ చేసుకునే విధానం, మళ్ళీ అటాచ్ చేసుకునేసరికి ఖర్చులు పోను. పై పార్ట్కి ఎంతైతే విడదీసినామో ఎంత మెజర్మెంట్తో అదే మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా రెడీ అయిపోతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏది మనకు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే, మీడియం సైజ్ అయిన వాళ్ళకైనా సరే. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక డ్రాఫ్టింగ్ చేసిన ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు 2 విధాలుగా ఉంటారండి. ఒకటి వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజే ఉంటుంది వాళ్ళకి, ఏజ్లోనే ఉంటారు కానీ బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళకు కూడా కొంచెం ఏజ్ చెస్ట్ అనేది ఎక్కువ ఉండి చెస్ట్ జారినట్టు ఉంటుంది. ఇద్దరికి కూడా చెస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెం వంగినట్టుగా కిందికి జారినట్టు ఉంటుంది. అయితే దీంట్లో వాళ్ళు ఏం అడుగుతారంటే, ఇందాక చెప్పిన కదా, ఒక కస్టమర్ అడిగిరు నన్ను వాట్సాప్లో, అన్న చెస్ట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి జారినట్టు ఉంది, పైకెత్తి పట్టినట్టుగా పెట్టమంటున్నారు ఎట్లా అని. అయితే ఇక్కడ 2 విధాలుగా ఉంటుందండి. వయసు అయిపోయిన వాళ్ళ, లేదంటే వయసులో ఉన్న వాళ్ళ అనేది చూసుకోండి. వయసు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు ఇట్లా ఏజ్ అయిపోయిన వాళ్ళు 60 అబోవ్ ఉన్న వాళ్ళు అడగరు. వాళ్ళు చెస్ట్ ఎత్తి పట్టినట్టుగా కావాలి అవన్నీ ఏం కంప్లైంట్స్ చేయరు. వాళ్ళు ఎట్లా ఉన్నా వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోయేసరికి వాళ్ళ బాడీ స్ట్రక్చర్లో చేంజెస్ వచ్చేసాయి. వాళ్ళ మెజర్మెంట్ ప్రాపర్గా ఉండవు. చంక చాలా తగ్గిపోతుంది. ఈ హ్యాండ్ కూడా మధ్య భాగంలో లూజ్గా ఉండిపోతుంది. సైడ్ ఫ్యాట్ కూడా జారినట్టుగా ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే బ్లౌజు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే రాదు. వాళ్ళ షేప్ అవుట్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతారు. ఎప్పుడైతే వయసులో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ చెస్ట్ కొంచెం పైకెత్తినట్టుగా రావాలి అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళు కొలత జాకెట్ ఇచ్చారు అనుకోండి, మనకి కొలత జాకెట్లో చెస్ట్ లెంత్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా చూడండి. వీళ్ళకు చెస్ట్ లెంత్ ఎట్లా ఉంటుందంటే, మనకి బ్యాక్ పార్ట్ అనుకోండి, ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ టోటల్ మెజర్మెంట్ 14 ఇంచులు ఉందనుకోండి, పైన కింద ఖర్చు కోసం కలుపుకొని 15 ఇంచులు పెట్టుకుంటాం. వీళ్ళకి చెస్ట్ లెంత్ ఎంత ఉంటుంది తెలుసా? 14 ఇంచులు ఉంటుంది వీళ్ళకి. 14 ఇంచులు ఉన్నప్పుడు ఇందాక ఏం చెప్పినా, ఏదైతే చెస్ట్ లెంత్ వచ్చిందో దానికి 1 ఇంచ్ కలిపి పెట్టాలి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ 14 ఇంచులు ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ 1 ఇంచ్ కలిపేసరికి 15 ఇంచులు అవుతుంది. సో 15 ఇంచులు అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్యాక్ పార్ట్ ఏదైతే మెజర్మెంట్ ఉందో అదే మెజర్మెంట్ ఫ్రంట్కి రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకునేటప్పుడు చెస్ట్ లెంత్ ఇక్కడ వరకు వస్తుంది. సో అప్పుడు వీళ్ళకి ఏం అడ్జస్ట్మెంట్ చేస్తాము అంటే, షేప్ బెల్ట్ కట్ చేసే విధానంలో అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా చెస్ట్ ఎత్తి పట్టినట్టుగా రావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది చెప్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మెజర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏదైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చిందో దీంట్లో ఒక 1/2 ఇంచు తగ్గియాలి. 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు వరకు తగ్గియొచ్చు. అది స్ట్రేట్ కటింగ్ తీసుకుంటున్నామా, క్రాస్ కటింగ్ తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి తగ్గిస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ మీరు స్ట్రేట్ కటింగ్ పెడుతున్నారు అనుకోండి, స్ట్రేట్ కటింగ్ పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే, ఈ చెస్ట్ లెంత్ ఒక 1/2 ఇంచు తగ్గిస్తే సరిపోతుంది. 1/2 ఇంచు తగ్గించేసి అక్కడ నుంచి మనం కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెడుతున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు తగ్గియాలి చెస్ట్ లెంత్. వాళ్ళ బాడీ పైన కావచ్చు, లేదంటే బ్లౌజ్లో నుంచి అయినా చూసి ఒక 1/2 ఇంచు తగ్గించి, ఏదైతే మెజర్మెంట్ వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, అప్పుడు మీకు చెస్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది తగ్గించారు కాబట్టి. ఇలా ఎందుకు తగ్గిస్తామంటే, చెస్ట్ ఎప్పుడైతే హెవీగా ఉంటుందో వీళ్ళకు జారినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ జారినట్టుగా ఉన్న ఈ చెస్ట్ భాగాన్ని ఎత్తి పట్టినట్టుగా రావాలి.
అట్లాంటప్పుడు చెస్ట్ లెంత్ని తగ్గించి ఏదైతే 2.5 ఇంచ్ వచ్చేలాగా డాట్ వెడల్పు తీసుకుంటామో దీనికి ఒక 1/2 ఇంచు కలిపి 3 ఇంచులు వచ్చేలాగా డాట్ వెడల్పు పెంచాలి. చెస్ట్ లెంత్ని తగ్గించి డాట్ వెడల్పు పెంచేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి ఈ చెస్ట్ అనేది కిందికి జారినట్టుగా లేకుండా పైకెత్తి పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఎక్కువ మట్టుకు ఇట్లా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు స్ట్రైట్ కటింగ్ ప్రిఫర్ చేయాలి. స్ట్రైట్ కటింగ్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ క్లాత్ క్రాస్గా లేకుండా స్ట్రైట్గా ఉంటుంది కదా, అది స్టిఫ్గా పట్టేస్తుంది చెస్ట్ని. అది ఒకవేళ వాళ్ళకి ప్రిఫర్ చేయాలి, వాళ్ళు వద్దు అంటే క్రాస్ కటింగే పెట్టవచ్చు. కాకపోతే చెస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో ఇది ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు పైకి తగ్గించి ఈ డాట్ వెడల్పు 2.5 కాకుండా 3 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల వీళ్ళకు చెస్ట్ లెంత్ అనేది పైకి ఎత్తి పట్టినట్టుగా వచ్చేస్తుందండి. నేను వాట్సాప్లో వాళ్ళకు క్లియర్గా ఫోన్ చేసి మరీ రిప్లై ఇచ్చేసిన. అయితే ఇది మీకు కూడా చాలా మందికి డౌట్స్లో కామెంట్స్ చేస్తారు. ఒక కామెంట్ వచ్చిందంటే దానికి చాలా లైక్స్ వస్తాయి, అంటే అంతమందికి ఆ డౌట్ ఉంది అని. సో అందుకని నేను దానిపైన చెప్తున్నా. ఇది తీసుకునే విధానం కదా. తర్వాత ఇప్పుడు ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ కట్ చేసే విధానం కూడా మార్చాలి మనం. ఇప్పుడు ఇందాకలే వీళ్ళకి ఏం చేసినాం, ఈ కింద నుంచి 3 ఇంచులు వచ్చేలాగా ఈ పై వైపున తీసేసినాం, పై పార్ట్ నుంచి ఈ చివరి నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా తగ్గించి కర్వ్ షేప్ ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ కింద వైపున 2.5 ఇంచులు మాత్రమే తగ్గించాలి. ఏది ఈ ఈ బ్యాక్ పార్ట్ డ్రా చేసిన తర్వాత ఈ చెస్ట్ లెంత్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ వరకు మార్కింగ్ చేసి కింద నుంచి 2.5 ఇంచులకు మాత్రమే ఇక్కడ తగ్గించాలి. ఈ చివరి వైపున వచ్చేసరికి 3.5 ఇంచుల వరకు తగ్గించాలి పై పార్ట్కి. ఇలా తగ్గించి ఏదైతే 2.5 మార్కింగ్ ఉందో మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు వరకు ఇలా కలిపేసుకొని దీన్ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పైకి తీసేయాలి. 3.5 ఇంచుల వరకు తీసేసేయాలి. ఇప్పుడు మనకు ఏదైతే ఈ పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్‌లు విడదీయడానికి ఏదైతే మెజర్‌మెంట్‌తో తగ్గించినామో ఇదే మెజర్‌మెంట్‌తోని మళ్ళీ షేప్ బెల్ట్ రెడీ చేయాలి. సెపరేట్‌గా కట్ చేసుకుంటాం. సో షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏదైతే 2.5 ఇంచులు తగ్గించినామో దానికి మళ్ళీ 1 ఇంచ్ కలిపి 3.5 ఇంచులు వచ్చేలాగా షేప్ బెల్ట్ ఈ ఉక్సుల పట్టి వైపున తీస్తాం. తర్వాత ఇక్కడ 3.5 ఇంచులు ఏదైతే తగ్గించినామో పై పార్ట్ నుంచి షేప్ బెల్ట్ కోసం దీనికి 1 ఇంచ్ కలిపి 4.5 ఇంచులు వేసుకుంటాం మనకి ఇక్కడ షేప్ బెల్ట్‌కి. సో ఇక్కడ ఈ 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఈ బెల్ట్ అనేది దీనికి మళ్ళీ అటాచ్ అవ్వడానికి 1/2 ఇంచ్, మళ్ళీ ఇక్కడ షేప్ బెల్ట్ కింద ఫోల్డింగ్ చేస్తాం, లోడింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తాం, దానికి ఒక 1/2 ఇంచ్. అయితే మీరు అనుకోవచ్చు అన్న ఆల్రెడీ ఇందాకనే చెప్పినావు కదన్న పై పార్ట్‌కి ఆల్రెడీ ఖర్చు కోసం ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకునేటప్పుడే ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్‌కి వెళ్ళిపోయింది, ఇంకొక 1/2 ఇంచ్ షేప్ బెల్ట్ అటాచ్ కోసం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి. సో ఇది తిరగా మరగా అడుగుతారండి నన్ను క్వశ్చన్స్. నేను ఒక ఆన్సర్ ఇస్తుంటే మళ్ళీ క్వశ్చన్స్ అట్లనే అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే ఒక బ్లౌజ్ కుట్టాలి. ఫస్ట్ మీ బ్లౌజే కుట్టండి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ చెస్ట్ లెంత్ ఏదైతే 14 ఇంచులు వచ్చిందో 14 ఇంచులకి 1 ఇంచ్ కలుపుతాం. ఎందుకు 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్‌కి 1/2 ఇంచ్ ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం 1 ఇంచ్ కలిపి 15 పెడతాం. మళ్ళీ ఈ షేప్ బెల్ట్‌ని దీని నుంచి విడదీస్తున్నాం మనం. మళ్ళీ ఈ షేప్ బెల్ట్ దీనికి అటాచ్ చేయాలి. సో దీనికి మళ్ళీ ఖర్చు కావాలి. ఈ ఖర్చు కోసం ఏం చేస్తామంటే ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర 3.5 తీస్తాం. ఈడ 2 ఇంచులు ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఖర్చు కోసం కలిపి 3 ఇంచులు తీస్తాం. ఈ చివరన 3.5కు 1 ఇంచ్ కలిపి 4.5 తీస్తాం. ఈ ఖర్చు ఏదైతే దీంట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ అయిందో అది మళ్ళీ దీంట్లో ఖర్చుకి యాడ్ అయిపోతుంది. దాంట్లో పై పార్ట్‌కి ఖర్చు ఇయ్యాలి, కింద పార్ట్ కూడా ఖర్చు ఇయ్యాలి. మీరు పై పార్ట్‌కి ఇచ్చినాం కదా అని చెప్పి కింద షేప్ బెల్ట్ ఖర్చు ఇయ్యలేరు అనుకోండి, ఓవరాల్‌గా రావాల్సిన మెజర్‌మెంట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది మీకు ఇక్కడ. చాలా మంది అడుగుతారు అన్న సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ తక్కువ వచ్చేసింది. ఎక్కువ మంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అడుగుతారు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సాగదీస్తారు కుట్టేటప్పుడు. సో అది సాగదీయడం వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. చాలా తక్కువ మంది ఇది అడుగుతారు అన్న బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చింది, అదేందన్న ఇట్లా తక్కువ వచ్చింది అని. ఇట్లాంటి మిస్టేక్స్ వల్లనే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు మీరు అన్న ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ తగ్గించమన్నారు కదా, మరి వీళ్ళకి చెస్ట్ ఏమన్నా పట్టేసినట్టు ఉంటుందా లేదంటే కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా అని చెప్పి. సో అది వచ్చేసి సైజు ప్రకారంగా తీసుకుంటామండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా లావుగా ఉన్నారు, ఓన్లీ బ్రెస్ట్ వరకు లావుగా ఉన్నారా, సైడ్ ఫ్యాట్ ఉన్నదా, తర్వాత ఈ లావుగా ఉన్న వాళ్ళు బ్లౌజ్ లెంత్ ఎక్కువ వేసుకుంటున్నారా, ఎందుకు ఎక్కువ వేసుకుంటున్నారు, అసలు తక్కువ అంటే వాళ్ళకి ఎంత మెజర్మెంట్ బ్లౌజ్ అయితే సరిపోతుంది కానీ వాళ్ళు వాంటెడ్లీ ఎందుకు పెంచుకుంటున్నారు, ఆ పెంచుకునే దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్‌లో ఏమేమి అడ్జస్ట్‌మెంట్ చేస్తాం ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను క్లియర్‌గా నేర్పిస్తున్నానండి. ఒకవేళ మీకు ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి, మాకు ఇవన్నీ కూడా డౌట్స్ క్లియర్ కావాలి, మేము రేపు పొద్దున షాప్ పెట్టాలనుకుంటున్నాం, లేదంటే టైలరింగ్ బిజినెస్ చేయాలి మేము, సో ఈ బ్లౌజుల్లో మాకు ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఏమి ఉండొద్దు అనుకుంటే మీరు ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అయితే చాలామంది ఇంట్లోనే ఉండి మా బ్లౌజులు మేము కుట్టుకుంటాం, మా పాపది, మాది, మా అత్తయ్యది, ఒక 2, 3 కుడతామండి, బయట వాళ్ళే కుట్టము అనుకునే వాళ్ళు కూడా
మేము ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలా అంటున్నారండి. మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా అంటే బిజినెస్ పర్పస్లో కమర్షియల్గా రెడీ చేసినాం ఇది. మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత మీరు రేపు కస్టమర్ బ్లౌజెస్ కుట్టాలి, అట్లాగైతేనే తీసుకోండి. ఇంట్లో వాళ్ళు కుట్టాలనుకుంటే అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకొని అట్లా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇస్తా ఉంటాను. ఇట్లా డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళే మీరు కుట్టొచ్చు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు బిజినెస్ పరంగా ఆలోచిస్తారో వాళ్ళు మీరు ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండొచ్చు. నన్ను అడిగిన కామెంట్స్‌ని మాత్రమే బేస్ చేసుకొని, ఒక్కొక్క కామెంట్స్ రిపీటెడ్‌గా వచ్చినాయి. అవన్నీ బేస్ చేసుకొని నేను ఇక్కడ చెప్పిన వాట్సాప్‌లో కొంతమంది అడిగిన డౌట్స్ కూడా చెప్పిన. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లా చెస్ట్ భాగం మాకు సెట్ అవుతలేదు అనుకునే డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్‌లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఇంకొక విషయం మర్చిపోయాను ఇక్కడ. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెడుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉన్నది? ఈ నడుము లూజ్ ఉన్న వాళ్ళకు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెడితే సెట్ అవుతుంది? ఒక్కొక్కరికి 6 ఇంచులు 6.5 ఇంచులు పెడితే సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్. కొంతమందికి 6.5 కాకుండా 7, 7.5 ఇంచులు పెడితేనే సెట్ అవుతుంది ఫ్రంట్ నెక్ డీప్. లేదంటే సెట్ కాదు. అట్లా ఎవరికి సెట్ అవుతుంది ఎవరు సెట్ కాదు అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఒకవేళ తీసుకోవాల్సినంత కాకుండా తగ్గించి తీసుకురనుకోండి, అప్పుడు కూడా మీకు ఈ ఫ్రంట్ పార్ట్ సెట్ కాదు. ఫ్రంట్ ఈ పోర్షన్ సెట్ కాదు, ఈ అప్పర్ చెస్ట్ దగ్గర కూడా సెట్ కాదు. ఇంకా అది గీతలాగా వచ్చేస్తుంది. మీరు సైడ్ల కుట్లు ఎన్ని విప్పినా కూడా సెట్ కాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రంట్ నెక్ ఏదైతే పైకి తీసుకురో దీన్ని మనం పెంచాలి. అది ఎంత పెంచాలి అంటే వాళ్ళ సైజుని బట్టి పెంచుతాం. అది ఏ విధంగా అనేది మనం ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళకైతే మీకు తెలుస్తది. సో అప్రాక్సిమేట్‌గా ఏందంటే ఇక్కడ చెప్పాలంటే చెప్తున్నాను కదండీ! 6 ఇంచుల దగ్గర నుంచి 7.5 ఇంచుల వరకు ఉండాలి ఫ్రంట్ నెక్ డీప్. 6 ఇంచుల కంటే తక్కువ 5, 5.5 ఇంచుల ఫ్రంట్ నెక్ డీప్ ఉండొద్దు. అట్లా అని చెప్పి 7.5 కంటే ఎక్కువ 8 ఆ టైప్‌లో ఫ్రంట్ నెక్ డీప్ కూడా ఉండొద్దు. అట్లా అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఒకవేళ ఎక్కువున్నా ఈ పోర్షన్‌లో డిస్టర్బెన్స్ ఏం గాదు. ఫ్రంట్ నెక్ డీప్ ఎప్పుడైతే తగ్గిపోతదో అప్పుడు ఈ పార్ట్ సెట్ గాదు. ఈ అప్పర్ చెస్ట్ దగ్గర కూడా సెట్ గాదు. మనకేందంటే కొలత ఏ విధంగా ఉంది? కస్టమర్ ఏ విధంగా ఉండ్రు స్ట్రక్చర్? వాళ్ళకి ఫ్యాట్ ఉన్నదా? లేదంటే నార్మల్‌గా ఉన్నారా? చెస్ట్ ఎట్లుంది? హెవీగా ఉందా? నార్మల్‌గా ఉందా? జారినట్టుగా ఉన్న వాళ్ళు పైకి ఎత్తి పట్టినట్టుగా కావాలి అని అడుగుతున్నారా? లేదా? అవన్నీ డీటెయిల్ తెలుసుకోవాలి. వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి కొన్ని. ఇట్లా కాదండి ఇట్లా అని సజెస్ట్ చేయాలి. వాళ్ళని ఒప్పించాలి. ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలి గదా! సో ఇంకోటేందంటే కొలత జాకెట్ సరిగ్గా లేనప్పుడు కొలత జాకెట్‌లో నుంచి ఎట్లాంటి మెజర్‌మెంట్స్ తీసుకోవద్దు. ఒక 4, 5 మెజర్‌మెంట్సే తీసుకోవాలి. మిగతా మెజర్‌మెంట్స్ అన్నీ కూడా కాలిక్యులేషన్ చేసుకుంటూ వేసుకోవాల్సుంటది. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఒక వీడియో ప్లే చేస్తాను నేనిక్కడ. థంబ్‌నెయిల్ పైన ట్యాప్ చేయండి. మీకు వీడియో ఓపెన్ అవుతది. కంప్లీట్‌గా ఏ మెజర్‌మెంట్ ఉంటే ఎట్లా మనం కట్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతది మీకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అంటే కింద ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్‌కి ఫస్ట్ వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మా టీమ్ రిప్లై ఇస్తారు మీకు. మీరు వాయిస్ మెసేజ్ కూడా పెట్టొచ్చు. ఏమన్నా చెప్పాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టి కూడా డౌట్ క్లియర్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఈ పిచ్చి గీతల్లాగా కనబడుతున్నాయి మీకు. ఇప్పుడు ఈ టాపిక్‌లో చెప్పిన టిప్స్ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ టిప్స్ గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి గూడా ఈ టిప్స్‌లో ఏదో ఒకటి యూజ్ అవ్వచ్చు. వాళ్ళకి గూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్‌గా రావాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.